अम्मा चाय अंत ग्लास अम्मा चाय बोला रूपा बोलो अंदर फोटो తీయమన్నారంట కదా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో చూసారు కదా లాస్ట్ ఇండియన్ సిరీస్. ఇప్పుడైతే మేము సిడ్నీలో ఉన్నాము. సో సిడ్నీలో ఉన్నప్పుడు కూడా నేను మీతో కొన్ని వీడియోస్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటి అంటే వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. మాదొక గ్యాంగ్. సో మా గ్యాంగ్ అంతా కలిసి మేము ఎక్కడికి ప్లాన్ చేస్తున్నామో మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. సో మేమైతే క్యాంపింగ్కి వెళ్ళాలనుకుంటున్నాము. సో క్యాంపింగ్కి మేము ఒక 2 days అయితే బుక్ చేసుకున్నాము. మేమంతా 6 families అనమాట. సో పిల్లలతో కలిసి వెళ్తున్నాము. అందుకని చెప్పేసి వాటి కోసం మేము ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి మేమందరం ఇట్లా పార్క్లో అయితే మీటప్ అయ్యామన్నమాట. కూర్చొని ఏమేం కావాలి, 2 daysకి 3 nightsకి ఏమేం కావాలి అని చెప్పేసి ప్రతిదీ మేము ఐటెం ప్రకారం లిస్ట్ రాసుకున్నాం అనమాట. అక్కడ ఉన్నప్పుడు కూడా మనము ఏం కుక్ చేసుకోవాలి, ఏమేమి మనకు కావాలి అనేది కూడా మేము మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మీటప్ ఇంకా అయిన తర్వాత అన్నీ డిసైడ్ అయిన తర్వాత సో ఇంకా మేము ఊరుకుంటామా, అక్కడ మాకు దగ్గరలో ఉందన్నమాట స్పైస్ అండ్ వీల్స్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి అయితే మేము మంచిగా మిర్చి బజ్జీ తర్వాత పానీపూరి అన్నీ మంచిగా తినేసి ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి అంటే నెక్స్ట్ వీకే మేము స్టార్ట్ అవుతున్నాము. సో దానికి ఏమేమి కావాలి, మేమేం కొనుక్కోవాలి అంటే ప్రిపరేషన్స్లో పిల్లలకి మేము ఆల్రెడీ చలికాలం ఉంది. సో అందుకని చెప్పేసి పిల్లలకి ఇంకా చలి పెడుతుంది టెంట్లో అని చెప్పేసి మేము ఏం కొనుక్కోవాలో కూడా మేము డిసైడ్ అయ్యాం అనమాట. అవి ఏం కొనుక్కున్నాము అవన్నీ కూడా నేను మీకు వీడియో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. సో ఇక్కడైతే ఆ రోజు ముందు రోజు మేము ప్లాన్ చేసుకున్న ముందు రోజు అనమాట బట్టలన్నీ సర్దుకుంటున్నాము 3 daysకి అన్నట్టుగా. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా మేము కొన్నాము అని చెప్పేసి. ఇది వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్ అనమాట. ఇది క్యాంపింగ్లో పిల్లలకి పెద్దలకి బాగా అవసరం అవుతుంది. సో మేమైతే మా పాపకైతే తీసుకున్నాము, మాకు ఎట్లా అవసరం ఉండదు అనుకున్నాము. పిల్లలకైతే చలి లేకుండా ఉండాలి అని చెప్పేసి ఆ బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. తర్వాత మేము ఇక్కడైతే మార్నింగే రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ యాక్చువల్గా కామెడీ ఏంటంటే ఉమ్మగారు పొద్దున మార్నింగ్ 7కే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోదాము 7కి అంతా అన్నారు. కానీ నేను అప్పుడు అన్నాను అనమాట, మా వారు 7 అంటే ఖచ్చితంగా 9 అవుతుందని. కాదు 9 కాదు, అసలు 10 o'clock ఏమో మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 11కి అంతా అక్కడ రీచ్ అవ్వాల్సి ఉండింది అనమాట. కానీ మేము అసలు ఏం రెడీ అయినామో ఏమో నాకైతే తెలియదు. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. అందరూ ఆల్మోస్ట్ సగం దూరం అయితే వెళ్ళిపోయారు. అందరూ మాకు మెసేజ్లు పెడుతున్నారు ఎక్కడెక్కడ అని చెప్పేసి. ఓకే ఎట్లా లేట్గా స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి మాకైతే ఓ పని చెప్పారనమాట. సో ఐస్ అయితే తీసుకొని రమ్మన్నారు. సో మనకు ఇక్కడ పెట్రోల్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఆ పెట్రోల్ స్టేషన్స్లో సైడ్కి మనకి ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్లలో అయితే ఐస్ పెట్టి ఉంటారు అనమాట. మనం లోపలికి వెళ్ళి బిల్లు పే చేసి తీసుకోవాలి. మేమైతే 2 kgs తీసుకున్నాము. కేజీ వచ్చేసి $5 అనమాట. చూస్తున్నారు కదా, ఈ ఎస్కీలో అయితే మేము పెట్టామన్నమాట. ఈ ఎస్కీలో పెట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కామెడీ చాలా బాగా జరిగింది. నేను మీకు చెప్తా, వీడియో అంతా చూడండి. ఆ ఎస్కీలో పెట్టుకొని అయితే మేము బయలుదేరామన్నమాట. మేము వెళ్తూ ఉంటే చాలా మాట్లాడుకుంటున్నాము. నాకైతే కాల్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు ఇంకా ఎక్కడ ఉన్నారు అని. అట్లా మాట్లాడుకుంటూ సరదాగా వస్తున్నాము. ట్రాఫిక్ చూస్తే చాలా ఉందన్నమాట. ఎందుకంటే లాంగ్ వీకెండ్ కదా, అందరూ కూడా ఏదో ఒక చోటుకి వెళ్ళడానికైతే రోడ్ల మీదే ఉన్నారనమాట. కానీ డ్రైవ్ చాలా బాగుంది. మేము చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం అనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను మీకు చెప్పలేదు. మేము కురాహ జెట్టి అనేటువంటి ఒక క్యాంపింగ్ సైట్కి వెళ్తున్నాము. సో ఈ క్యాంపింగ్ సైట్లో అయితే మనకు ఒక ల్యాండ్ మనం అయితే రెంట్కి తీసుకోవాలన్నమాట. ఆ ల్యాండ్లో అయితే మనం టెంట్లు వేసుకొని ఉండొచ్చు. సో మనకు వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళటం.
యాక్చువల్గా ఆస్ట్రేలియాలో లాంగ్ వీకెండ్ అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఇదిగోండి చూడండి ఎంతమంది ఉన్నారో అసలు రోడ్స్ మీద. తర్వాత సైడ్స్కి నేను ఇందాక చూపించింది కూడా మీరు కార్లు పార్క్ చేసి ఉన్నాయి కదా, అది కూడా క్యాంపింగ్ సైటే అనమాట. చాలామంది క్యాంపింగ్కి వెళ్తూ ఉన్నారు. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో మాటలు మాట్లాడుకుంటూ హ్యాపీగా సాంగ్స్ వినుకుంటూ మేము వెళ్తూ ఉంటే ఉమా గారికి ఒకటి గుర్తొచ్చిందనమాట. యాక్చువల్గా నేను మీకు చెప్పాను కదా, మేము ఒక లిస్ట్ రాసుకున్నాము అని. ఈ లిస్ట్లో ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీ 2 kgs చికెన్ మ్యారినేట్ చేసుకొని తీసుకొని రావాలి అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో అందరం కూడా అదే పని చేసామన్నమాట. నేనేం చేశాను అంటే మ్యారినేషన్ చేసిన చికెన్ తీసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. వచ్చేటప్పుడు అది దాన్ని ఇస్కీలో పెట్టుకొని తీసుకొద్దాము అనుకున్నాము. కానీ ఇక్కడ ఏమైందంటే దారి మధ్యలో ఉమాగారికి గుర్తొచ్చింది, నేను మర్చిపోయాను. ఇంకా చూడండి ఉమాగారు నన్ను నీకేం గుర్తుండదు అని చెప్పేసి నన్ను అదే విషయం నేను గ్రూప్లో పెట్టాను అనమాట. అసలు నన్ను అందరు ఎంత కామెడీ చేశారంటే అంత కామెడీ చేశారు. అట్లా జర్నీ అంతా కూడా మా వాళ్ళతో మాట్లాడుకుంటూ మెసేజ్ చేసుకుంటూ అయితే మేము వచ్చామన్నమాట. సో ఇది సిడ్నీకి 2 hours జర్నీ అనమాట. సిడ్నీ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 2 hours జర్నీ మేమైతే చేసి మొత్తానికైతే కరువా జెట్టికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇది బిగ్ 4 హాలిడే క్యాంపింగ్ సైట్ అనమాట. దాని పేరు వచ్చేసి, నేను మీకు ఎంత ఖర్చు అయింది అనేది కూడా నేను మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మేము లోపల కాల్ మాట్లాడుతున్నాం అనమాట. మా వాళ్ళ సైట్ ఎక్కడుందని ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయిపోయారు. సో ఆ సైట్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి మేము వెళ్తున్నాము. ఇదిగోండి లోపలికి క్యాంపింగ్లోకి ఎంటర్ అవుతానే నేనైతే ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది క్యాంపింగ్కి వచ్చారనమాట. ఇది క్యాంపింగ్ సైట్ అంటే ఓన్లీ మనమే ఉంటామేమో అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఇక్కడ చాలామంది క్యాంపింగ్ అయితే వచ్చారనమాట. క్యారవాన్స్ తీసుకొని వచ్చారు, కొంతమంది ఏమో టెంట్స్ వేసుకొని ఉన్నారు, ఇంకో కొంతమంది ఏమో కాటేజెస్ బుక్ చేసుకొని ఉన్నారు. అట్లా రకరకాల మంది ఉన్నారు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు వాళ్ళ సైట్స్లో వాళ్ళ రెంట్కి తీసుకున్న సైట్స్లో అయితే వాళ్ళు క్యాంప్ వేసుకొని అయితే ఉంటున్నారు. మనకు పవర్ సప్లై తర్వాత ఇంటర్నెట్ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. సో మనకేమీ ప్రాబ్లం ఉండదు. మనం లైట్స్కి వాటికి తర్వాత హీటర్స్కి అన్నిటికీ మనం పవర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మేము అక్కడికి చేరుకునేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. 12:30 అయితే ఉందన్నమాట. నేను మా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే కాల్ చేస్తే మేము ఇక్కడ పార్క్ సైడ్ ఉన్నాము అని చెప్పారనమాట. ప్లే ఏరియా పక్కన. చూసేసరికి మా వాళ్ళంతా కూడా కూర్చొని పిల్లలకి అయితే తినిపిస్తూ ఉన్నారు. మొత్తానికి నన్ను చూసి ఒక్కటే నవ్వులు అనమాట. నేను చికెన్ మర్చిపోయి వచ్చానని చెప్పేసి. ఓకే, మేము అక్కడికి చేరుకునే లోపే అందరూ కలిసి దాదాపు 2 టెంట్లు అయితే వేసేసారు. ఒక చిన్న టెంట్ ఆల్రెడీ వేసేసారు, ఇంకో పెద్ద టెంట్ అయితే వేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. ఆఫ్టర్నూన్ అయింది కదా, సో లంచ్కి అయితే మేము ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. అందరం కూడా పాట్లాక్ లాగా తీసుకొచ్చాము. డిన్నర్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ తీసుకొని వచ్చాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత టెంట్లు వేసుకొని చేసుకోవటం అనేది కూడా చాలా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి చాలా కష్టపడి అయితే టెంట్లు వేశారు మొత్తానికి అందరూ కూడా. సో ఇంకొక టెంట్ వేసేది అయితే ఉంది. తర్వాత వాటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చుకోవడానికని దగ్గరే చాలా షాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి తీసుకొని అయితే వచ్చి టెంట్లు వేసారనమాట. మొత్తానికైతే అందరం కూడా టెంట్లు వేసుకున్నాము. అందరం కూడా లంచ్ చేసేసి ఇంకా వీళ్ళు లైట్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేస్తున్నారనమాట టెంట్స్ దగ్గర. మేమేం చేసాము అంటే, ఓకే పిల్లలు వాళ్ళ పాటన వాళ్ళు ప్లే ఏరియాలోను టెంట్స్లోను పిచ్చగా ఆడుకుంటున్నారు. వాళ్ళకైతే అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది అనమాట. ఫుల్గా వాళ్ళ లోకంలో ఉన్నారు. మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట. హస్బెండ్స్ చూస్తేనేమో వాళ్ళు టెంట్ తర్వాత లైట్స్ అవన్నీ ఎట్లా ఫిక్స్ చేయాలా అని చెప్పేసి ఆలోచించుకుంటుంటే మేమేం చేయాలో తెలియక మేమేం చేసామంటే, పక్కన ఒక పార్క్ లాగా ఉంది. ఆ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని రీల్స్ అయితే మేము చేసామన్నమాట. ఆ రీల్స్ చేయటంలోనే మాకు ఈవినింగ్ అయిపోయింది. అసలు ఆ రీల్స్ ఎట్లా చేసాము అంటే అసలు ఎంత ఫన్నీగా ఉన్నాయో, ఎంత కామెడీగా అనిపించింది అంటే ఒక్కరికి డ్యాన్స్ రాదు. కానీ మొత్తానికైతే రీల్స్ చేయాలా అని చెప్పేసి మేము అనుకున్నాము. ఈలోపు అయితే నేను మొత్తము సైట్లోకి వెళ్ళి చూశాను అనమాట. మొత్తం పిల్లలకి స్విమ్మింగ్ పూలు తర్వాత ప్లే ఏరియా
తర్వాత ప్లే స్టేషన్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి చాలా చల్లగా ఉంది కాబట్టి పిల్లలు ఎవ్వరూ కూడా స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళలేదు. ఇక్కడ చెప్పాను కదా పార్క్ లాగా ఉంటుంది అని చెప్పేసి మేమైతే కొన్ని రీల్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేసాము. ఒక్కటి కూడా సరిగా రాలేదు. ఎన్నిసార్లు చేసినా కూడా ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉన్నాము. అంటే అది తప్పు పోయినా కూడా మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము, నవ్వుకుంటున్నాము. చాలా కామెడీగా అనిపించింది అనమాట. మొత్తానికైతే మేము ఒక రీల్ అయితే పర్ఫెక్ట్గా చేసాము. ఒకటో రెండో రీల్స్ బాగా పర్ఫెక్ట్గా చేసాము అనమాట. అందులో వచ్చిన రీల్స్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేశాను, మీరు చూడండి. సో మేమైతే అన్ని రీల్స్ చేసుకొని వచ్చేసరికి టెంట్స్ అన్నీ వేసున్నారనమాట. టెంట్స్ వేసిన తర్వాత పాపం అలసిపోయారు. 5:30 అట్లా అయ్యింది. సో చాయ్ టైం అయిందని చెప్పేసి చాయ్ పెట్టుకోవడానికి మా తిప్పలు చూడండి. యాక్చువల్గా ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి రూప, తను ఇంటి దగ్గర నుంచి ఒక చిన్న పోర్టబుల్ స్టవ్ అయితే తీసుకొని వచ్చిందనమాట. మీరు పక్కన చూస్తున్నారు కదా, ఆ గ్రీన్ కలర్ది వచ్చేసి పోర్టబుల్ గ్యాస్ సిలిండర్ అనమాట. అది పెట్టుకొని మనము హ్యాపీగా అయితే మనం కుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఆ స్టవ్ తీసేసి కొంచెం క్లీన్ చేసేసుకొని సిలిండర్ అయితే పెట్టేసి మొత్తానికైతే చాయ్ పెట్టుకుందామని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము. ఇక్కడ రూపాకైతే ఆ చాయ్ పౌడర్ అయితే తను చాలా పర్టికులర్ అనమాట చాయ్ విషయంలో. అందుకని చెప్పేసి తను వెళ్ళి మరీ తీసుకొని వచ్చి తనకు నచ్చిన టీ పౌడర్ తీసుకొచ్చి అయితే టీ అయితే పెట్టింది. ఓకే, మనమైతే టెంట్ లోపలైతే చూద్దాము. ఒక బిగ్ టెంట్ అయితే వేసారని చెప్పాను కదా, ఆ బిగ్ టెంట్లో అయితే ఇట్లా 3 పార్టీషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి, నేను నిలబడుకున్నది ఒక పార్టీషను, తర్వాత దాని పక్కన ఉన్నది ఇంకొకటి అనమాట. అందులోనే హీటర్స్ కూడా అరేంజ్ చేసి ఉన్నారు అనమాట. హీటర్స్ కూడా పెట్టి ఉన్నారు. మేము ఇంటి దగ్గర నుంచి మొత్తం తీసుకొని వచ్చాము. క్యాంపింగ్ సైట్లో అయితే మనకు ఓన్లీ సైట్, తర్వాత పవర్ సప్లై మాత్రమే వాళ్ళు మనకి ఇస్తారు. మిగతావన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నమాట. టెంట్ల దగ్గర నుంచి బెడ్స్, పిల్లోస్, క్విల్ట్స్, తర్వాత స్టవ్, గ్యాస్, ఇంకా క్యాంపింగ్ చైర్స్, మనం ఏమన్నా బార్బిక్యూ చేసుకోవాలనుకుంటే వాటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. మేమైతే రైసు, చికెను, పాలు, కాఫీ పౌడరు, టీ పౌడరు, ప్లేట్స్ మొత్తం అన్నీ కూడా మేము తీసుకొచ్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఏమి మిస్ అయినా కూడా మళ్ళీ పిల్లలతో మనకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందుకే మేము ప్రీ ప్లాన్స్ చేసుకొని అయితే మేము క్యాంపింగ్కి వచ్చాము. క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుందన్నమాట. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాం కదా, అందరం కూడా హ్యాపీగా జోక్స్ వేసుకుంటూ తర్వాత చాలా మంచి టైం అయితే మేము స్పెండ్ చేసాము. మాకన్నా కూడా పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మాలాగే వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము ఈరోజు నైట్ టెంట్లో ఉంటాము, టెంట్లో పడుకుంటాము, ఇట్లా అన్నీ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనమాట. చాలా బాగా అనిపించింది. ఎప్పుడో కానీ మనం ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేం కదా. ఈ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మాకైతే ఫస్ట్ టైం మాకు చాలా బాగా నచ్చింది అనమాట, ఫ్రెండ్స్తో వెళ్ళడం అనేది. అందరం కూడా నేనైతే ఇక్కడ ఒక ప్రపోజల్ పెట్టాను అనమాట, నాకు క్యాంప్ ఫైర్ కావాలి అని చెప్పేసి. క్యాంప్ ఫైర్ కోసం చాలా అడిగాను. యాక్చువల్గా క్యాంపింగ్ సైట్లో క్యాంప్ ఫైర్ అలౌ చేయరు. వాళ్ళు ఒక చోట ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళే క్యాంప్ ఫైర్ అయితే ఏర్పాటు చేస్తారు. మొత్తం సైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కూర్చొని అయితే టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మన ప్రైవేట్ క్యాంప్ సైట్లో అయితే మనం వేసుకోవడానికి అలౌ లేదనమాట. కానీ నాకైతే మాత్రం చాలా కోరికగా ఉన్నింది, మన ప్రైవేట్ ఏరియాలో అయితే ఫైర్ వేసుకొని కూర్చోవాలి అని చెప్పేసి నాకు అనిపించింది. నేను అడుగుతున్నాను, పాపం నా కోసం చాలా ఆలోచించారు, అడిగారు, కానీ కుదరలేదన్నమాట. ఇదిగోండి పిల్లలు అయితే చెప్పాను కదా, వాళ్ళ లోకంలో వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. నా ప్రపోజల్ అయితే మొత్తానికైతే మా గ్యాంగ్లో అందరూ కూడా నా ప్రపోజల్ అయితే ఒప్పుకొని దానికి ఒక ఉపాయం ఆలోచించి బార్బిక్యూ అయితే పెట్టారనమాట. బార్బిక్యూ కోసమని ఇక్కడ అంతా మొత్తం సిద్ధం చేసి ఉన్నారు. నేను చెప్పాను కదా క్యాంప్ సైట్లో ఫైర్ అయితే అలౌ లేదని చెప్పేసి. మా చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ అయితే చెప్పారనమాట, వాళ్ళు ఫైర్ వేశారని. వాళ్ళు ఎవరైతే క్యాంప్ సైట్ ఓనర్స్ ఉంటారో వచ్చి చూసి లేదు వీళ్ళు బార్బిక్యూ అయితే అరేంజ్ చేసుకున్నారు అని చెప్పేసి ఇంకైతే వెళ్ళిపోయారు. ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే
ఫైర్ వేస్తే యాక్చువల్గా ఏమవుతుందంటే చుట్టుపక్కల అందరూ టెంట్లు వేసుకున్నారు కదా, మాత్రం ఏమైనా కూడా చాలా డేంజర్ అయిపోతుందని చెప్పేసి అలౌ చేయరు అనమాట. సో కానీ మేము ఇక్కడ బార్బిక్యూ పెట్టుకున్నాం కాబట్టి అది అలౌ ఉంది. సో మేము ఆల్రెడీ చికెన్ తీసుకొని వచ్చుకున్నాం కదా, ఆ చికెన్ అయితే మేమైతే బార్బిక్యూ పెట్టుకొని డిన్నర్ చేద్దాము అనుకున్నాము. మొత్తానికైతే క్యాంప్ మొత్తం సెట్ చేసుకున్నాము. అందరం కూడా కూర్చొని సైట్లో బార్బిక్యూ చికెన్ పెట్టుకొని మిగతా పిల్లలతో కూర్చొని మాట్లాడుకుంటూ, జెంట్స్ పాటికి జెంట్స్ మాట్లాడుకుంటున్నారు, కిడ్స్ పాటికి కిడ్స్ ఆడుకుంటున్నారు, మా పాటికి మేము మాట్లాడుకుంటున్నాము. ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నామో ఏంటో, చాలా చాలా హ్యాపీగా అయితే మేము టైం స్పెండ్ చేసాము. ఆల్రెడీ నేను మీకు చెప్తున్నాను కదా చలికాలం అని, కానీ మాకు అసలు ఆ చలి అనేది మాకు తెలియలేదు. అందరం కూడా ఉన్నాం కాబట్టి మాట్లాడుకుంటూ అసలు చలి అనేది మేము అంతగా అనిపించలేదన్నమాట మాకు. ఓకే, ప్లే స్టేషన్ కూడా పిల్లలకు ఉందని చెప్పేసి నేను మీకు చెప్పాను కదా, ఇదిగోండి లోపల కిచెన్ ఉంది. కిచెన్ పక్కన వచ్చేసి ఇలా ప్లే స్టేషన్ అయితే ఉంది. పిల్లలు ఆడుకోవటానికి, టీవీ చూడటానికి ఇవన్నీ కూడా సోఫా సెట్ వేసి మాత్రం బాగా అరేంజ్ చేస్తున్నారు. చూడండి, టేబుల్ టెన్నిస్ ఆడుకోవచ్చు, తర్వాత ఈ గేమ్ ఆడుకోవచ్చు, ఇంకా ఏవేవో గేమ్స్ అయితే పెట్టున్నారు అన్నమాట. ప్లే స్టేషన్ ఉంది. మనం కొంచెం వీటిని ఆడటానికి అయితే అక్కడ కొంచెం మనీ ప్లే చేయాల్సి ఉంటుందేమో, మరి అవన్నీ కూడా మనం చూసుకోవాలి. మా పిల్లలైతే అప్పటికే వాళ్ళు అవి ఆడడానికైతే తెగ ఇంట్రెస్ట్గా అయితే ఏం లేరు. ఇంకా వాళ్ళు ఎప్పుడెప్పుడు టెంట్లో పడుకుందామా అని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట. ఇదిగోండి, మేమైతే లోపల ఇట్లా అరేంజ్ చేస్తున్నాం అనమాట. టెంట్ లోపల బెడ్స్ అయితే వేస్తున్నాము. కిడ్స్కి అయితే మేము డిన్నర్ తినిపించేసి వాళ్ళని అయితే మాత్రం టెంట్లో పడుకోబెట్టాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము. ఇదిగోండి, వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నారో. నేను చెప్పాను కదా స్లీపింగ్ బ్యాగ్స్ అని చెప్పేసి, ఆ స్లీపింగ్ బ్యాగ్స్ ఇట్లా యూజ్ అవుతాయి అన్నమాట. ఆ బ్యాగ్ లోపలికి వెళ్ళేసి మొత్తం కప్పేసుకొని మనం పడుకోవచ్చు. మనకు చలి అనేది పెట్టదన్నమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, లోపల హీటర్ కూడా మేము అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే మిడ్ నైట్కి వచ్చేసరికి బాగా చల్లగా అయిపోతుంది. పిల్లలు మేము కూడా ఇబ్బంది పడతాం. ఎవరు సిక్ అయినా కూడా మళ్ళీ క్యాంప్ అనేది అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా పిల్లలు బాగా ఆడి అయితే వాళ్ళైతే మాత్రం పడుకున్నారనమాట. ఇదిగోండి, వాళ్ళు పడుకున్నాక మేము పెద్దవాళ్ళమంతా కూర్చొని బార్బిక్యూ చుట్టూ కూర్చొని మేమైతే డిన్నర్ చేస్తూ, ఇదిగోండి ఇట్లా ఆకాశంలోకి చూస్తే చల్లగా చందమామ, చుక్కలు, ఒకలాంటి మంచు పడుతూ ఎంత బాగా అనిపించిందో. అసలు మామూలుగా మనము ఎప్పుడు ఇంతగా అబ్జర్వ్ చేయం కదా, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుక్కలు కానీ చందమామని కానీ ఇంతగా అబ్జర్వ్ చేయము. కానీ ఇక్కడ కూర్చొని అలా ప్రశాంతంగా పైకి చూస్తే ఇంకొక లోకంలోకి వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు వర్క్ బర్డన్ కానీ మనకున్న స్ట్రెస్ కానీ అవన్నీ కూడా అసలు ఇట్లా టైం స్పెండ్ చేస్తే మాత్రం అసలు ఏవైనా కూడా మనము రిఫ్రెష్ అయిపోతాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి మేమైతే బార్బిక్యూ పెట్టుకొని అందరం కూడా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా అయితే డిన్నర్ చేసాము. నైట్ అంతా దాదాపు 1 o'clock వరకు అయితే మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా 1 o'clockకి అందరం వెళ్ళి పడుకున్నాము. సో ఇంతటితో అయితే నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నేను Day 2 ఇంకొకటి నేను పెడతాను అనమాట, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది కదా. Day 2 వీడియోలో ఏది జరిగిందో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. అంతవరకు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్.